లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వర్షాకాలం వచ్చేసింది. ఆహార పదార్థాల విషయంలో పరిశుభ్రత పాటించకపోతే అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఎక్కువ. దీంతో హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఏం తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి. అది రోడ్డు పక్కన గల తోపుడు బండి అయినా, పోస్ట్ రెస్టారెంట్ అయినా అన్ని చోట్ల ఆహారంలో కల్తీ, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం అలవాటుగా మారిపోయింది. ఇక వర్షాకాలం కావడంతో ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనం జబ్బుల పాలవకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. సిటీలో హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్ ఇలా ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కలిపి 1,00,000కు పైగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఫుడ్ కలర్స్ వాడటం, అపరిశుభ్రమైన వంటగదులు, ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, కాలం చెల్లిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇంకొన్ని హోటల్స్, రెస్టారెంట్స్లో కుళ్ళిపోయిన చికెన్, మటన్, కూరగాయలని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మాన్సూన్ ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా గోల్కొండ ఫోర్ట్ వద్ద లైసెన్స్ లేకుండా సమోసాలు తయారు చేస్తున్న సెంటర్ను సీజ్ చేశారు అధికారులు. నేలపైనే పిండి వేసి కల్తీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మురుగునీటి కాలువ పక్కనే ఉన్న సమోసా తయారీ కేంద్రానికి కనీసం డోర్ కూడా లేదంటున్నారు అధికారులు. ఇలాంటి సెంటర్స్లో తయారు చేసే సమోసాలు తింటే జనం అనారోగ్యం పాలవడం ఖాయమంటున్నారు. మనకు ఈ సమోసా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి వైలేషన్స్ ఏమన్నా ఉంటే సీజ్ చేయమని చెప్పి ఆయన ఆదేశానుసారము, అది కూడా మమ్మల్నే కాకుండా మాతో పాటు విజిలెన్స్ వాళ్ళను తీసుకొని పోయి విజిలెన్స్ వాళ్ళ కోఆపరేషన్తో మీరు దాన్ని ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. అందుకని మేము అక్కడికి వెళ్ళి విజిలెన్స్ వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేయగా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇది వర్షాకాలం కారణంగా అతనికి వెనక జాలీలు పెట్టుకోలేదు, ఓపెన్గా ఉంది. ఎక్కడ పడితే అక్కడి నుంచి బయట నుంచి లోపలికి గాలి కానీ, రొడెంట్స్ కానీ, ఎలకలు కానీ, పందికొక్కులు కానీ, ఈగలు కానీ, బొద్దింకలు కానీ అన్నీ వచ్చే అవకాశం ఉంది. మేము వెళ్ళి ఇమ్మీడియట్గా ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్సు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఏ లైసెన్సు చూపించలేదు, మా దగ్గర వ్యాలిడ్ లైసెన్స్ లేదు అని ఆయన పేరు మహమ్మద్ అల్తాఫ్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఇమీడియట్గా ఆయనకు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయటానికి ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి అతన్ని ఇమీడియట్గా విజిలెన్స్ వాళ్ళ సహాయ సహకారాలతో మేము దాన్ని సీజ్ చేయటం జరిగింది. స్వీట్ షాప్స్లో కల్తీ పెరుగుతోందని భావించిన అధికారులు నగర వ్యాప్తంగా 69 స్వీట్ షాప్స్లో తనిఖీలు చేశారు. వీటిలో నిబంధనలు పాటించిన పలు స్వీట్ షాప్స్ను సీజ్ చేశారు. బెంగాలీ స్వీట్స్తో పాటు పలు స్వీట్స్ తయారు చేసిన 24 గంటల్లోనే తినాలి, కానీ వాటిని స్టోర్ చేసి వారం రోజుల పాటు అమ్ముతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్స్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ లేనట్లు గుర్తించారు. కిచెన్లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌజ్, ఎఫ్రాన్ వంటివి వేసుకోకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో వంట చేస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేట్ హాస్టల్స్, కిచెన్స్లో తనిఖీలు చేశారు అధికారులు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో కిచెన్, మెస్లో నిర్వహిస్తున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. హోటల్స్, రెస్టారెంట్స్తో పాటు ఫుడ్ ట్రక్కులపై రైడ్స్ చేస్తామంటున్నారు అధికారులు. వినియోగదారుల నుంచి తమకు ఫిర్యాదులు అందితే తప్పకుండా స్పందిస్తామని చెబుతున్నారు. మొత్తానికి ఆహార పదార్థాల విషయంలో పరిశుభ్రత పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు అధికారులు.